గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సెగలు పుట్టిస్తూ ఉంది ఈ అంశం. శివాజీ ఈ అంశం గురించి మాట్లాడిన తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు. కానీ జనాలు ఎప్పుడైతే అనసూయ రియాక్ట్ అయ్యిందో, అవును బట్టలు మా ఇష్టం అంటూ రియాక్ట్ అయిందో, అసలు నువ్వేసుకుంటున్న బట్టలు అసభ్యంగా ఉన్నాయి, మా పిల్లలు చూడలేకపోతున్నారు, మేము చూడలేకపోతున్నాం అంటూ మహిళలు ఎక్కువ మంది రియాక్ట్ అవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నాగబాబు సీన్లోకి వచ్చారు. దీంట్లో పురుషులు ఇలా మాట్లాడితే మహిళలు ఆ పురుషుల మాటలను వెనకేసుకుని రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక మిత్రులో బతుకుతున్న మారాలి అంటూ నాగబాబు అన్నారు. ఆ తర్వాత నా అన్వేష్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ ఇంకొంచెం ముందుకు వచ్చి చాలా అసభ్యకరంగా, చాలా హేయంగా, అసభ్యం అనే దానికి 1000 రెట్లు, 1,00,000 రెట్లు అని ఇలా చాలామంది అంటున్నారు. అసలు చెప్పడానికి అవకాశం లేని విధంగా ఒక పుచ్చకాయని, ఒక దోసకాయని, ఒక దోసకాయని తీసుకుని వచ్చి చాలా అసభ్యకరంగా మాట చెప్పారు. సీతాదేవి గురించి, ద్రౌపది గురించి కూడా మాట్లాడారు. అంతేకాదు ఆడవారి వస్త్రధారణ కారణంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి రోగాల గురించి అంటూ మాట్లాడారు. ఆ తర్వాత జనం బయటకు వచ్చారు. మహిళలు ఏమన్నారంటే, మేము వేసుకుంటున్న చీరకట్టుతో మేము రోగాల బారిన పడుతున్నామని నీకెవడు చెప్పాడు అని అన్వేషణ అడగడం మొదలుపెట్టారు. అంటే చీర కట్టుకునే మహిళలు రోగాల బారిన పడుతున్నారా అంటూ అన్వేషణ క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. అన్వేష్ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి అని పిలుపునిచ్చే రకంగా. అంతేకాదు అన్వేష్ ఏమన్నాడంటే, ఇందులో చాలా దారుణంగా హిందూ దేవతల గురించి మాట్లాడటమే కాదు, అమ్మాయిలు మీరు బట్టలు ఇప్పుకు తిరగండి, ఎవడైనా ఏమన్నా అంటే ఇదిగో కోసేస్తాను, కోసి చేతిలో పెడతాను అంటూ ఈ రకంగా మాట్లాడాడు. అరే ఇంతమంది మహిళలు మేము అసభ్యంగా వేసుకోండి అని మహిళలే ముందుకొచ్చి చెప్తూ ఉంటే, మహిళల్ని బట్టలు ఇప్పుకుని తిరగండి అని ఎలా అంటాం అన్వేష్ అంటూ మహిళలు చాలా సీరియస్ అవుతున్నారు అన్వేష్ పైన. సో ఇదే విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అన్వేష్ బయటకు వచ్చి ఏం చెప్పాడు అంటే, సారీ చెప్పాడు. నేను దేవతలను ఎలా అనలేదు, ఒకవేళ నేను అలాగంటే సారీ, శివాజీ అన్న మాటలను ఆయన వెనక తీసుకుని సారీ ఎలాగైతే చెప్పాడో నేను అన్న మాటలు ఇబ్బంది కలిగించి ఉంటే సారీ కదా అంటూ ఇంకో మాట కూడా మాట్లాడాడు అన్వేష్. ఏమన్నాడంటే, నేను చెప్పింది ఇది, ఎవరైతే స్త్రీని పురాణాల్లో టచ్ చేయాలని చూశారో వాళ్ళందరూ చచ్చిపోయారు. ఉదాహరణకి రావణాసురుడు సీతను టచ్ చేయాలని అనుకున్నాడు, చచ్చిపోయాడు. కౌరవులు ద్రౌపదిని టచ్ చేశారు, చచ్చిపోయారు అని కొంతమంది అంటూ ఉంటే, ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే, ఇది కేవలం ఆ పద్ధతిలోనే తీసుకోవద్దు, దుర్బుద్ధితో ఎవరిని టచ్ చేయాలన్నా కూడా వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఉదాహరణకు లక్ష్మణుడు ముక్కు చెవులు కోసేశాడు రాక్షసువి, రాముణ్ణి టచ్ చేయాలి అనుకున్నటువంటి ఆ రాక్షస మహిళ ముక్కు చెవులు కోసేశాడు. సో ఇది ఏంటి అంటే, ఒక దుర్బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా వర్తిస్తుంది అన్వేష్ అని చెబుతూ ఉన్నారు. సో ఇదే అంశంపై మనం చర్చించుకోబోతున్నాం. శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు లక్ష్మణుడు, ఎందుకంటే రాముని టచ్ చేయాలనుకుంది కాబట్టి. సో ఇక్కడ చెడు అనేది ఎక్కడున్నా సరే ఇబ్బంది పడతారు, అది మహిళల దగ్గర ఉన్నా పురుషుల దగ్గర ఉన్నా. సో సభ్యత అనేది ఒక లైన్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలని కొంతమంది అంటున్నారు. సో ఇప్పుడు మనం ఇదే అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అన్వేష్ తప్పు చేశాడని మీరు అనుకుంటున్నారా? అన్వేష్ క్షమాపణ చెప్పినా చాలా మంది మేము తగ్గేదే లేని ఎందుకంటూ ఉన్నారు. దీని గురించి ఒక క్వశ్చన్ కూడా అడిగాం. సీతాదేవిపై కమెంట్ చేసి సారీ చెప్పిన అన్వేష్ని వదిలేయాలా అని అడిగితే, వదిలేయాలి అని ఎంతమంది చెప్తున్నారు, ఇండియాకు రానివద్దు, క్షమించొద్దు అని ఎంతమంది చెప్తున్నారు అనేది చూస్తే, వదిలేయాలని 6% మంది అంటూ ఉన్నారు. క్షమించొద్దు అని, అసలు క్షమించొద్దు అని 81% మంది చెప్తూ ఉంటే, అసలు ఇండియాకే రానివద్దు అని 13% మంది చెప్తున్నారు. ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా పోలీస్ స్టేషన్స్లో కేసులు కూడా నమోదయ్యాయి. సో ఇప్పుడు మనం ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. తెలుగు ట్రావెలర్ రవి మనకి అందుబాటులో ఉన్నారు. ఆయన ప్రపంచాన్ని చుట్టొచ్చారు, ప్రపంచ దేశాలన్నీ కూడా చుట్టొచ్చారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ స్త్రీలు ఏ విధంగా ఉంటారు, ఎక్కడెక్కడ పురుషులు సభ్యంగా ఏ విధంగా ఉంటారు, ఇవన్నీ కూడా ఆయన మొత్తం అన్ని దేశాలు తిరిగి వచ్చారు. సో ఇప్పుడు రవి మనతో ఉన్నారు, రవితో మనం మాట్లాడతాం. రవి గారు నమస్తే. హలో అండి. రవి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. రవి గారు, ఈ శివాజీ మాటల తర్వాత మొత్తం 95% మంది మహిళలు శివాజీకి సపోర్ట్ చేస్తూ ఉంటే, అన్వేష్ ఆయన ఏమంటాడు అంటే, నేను ప్రపంచ ఆటగాన్ని అంటాడు. అక్కడ 15 ఏళ్ళ అమ్మాయితో తిరిగాను, ఇక్కడ 20 ఏళ్ళ అమ్మాయితో తిరిగాను, ఇదిగో ఇంకో అమ్మాయిని బుక్ చేసుకున్నాను, ఇలాంటివి పబ్లిక్గా చెప్తూ ఉండే అన్వేష్ మహిళల హక్కుల గురించి మాట్లాడుతూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. దానిపైన తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి.
ఒక్కసారి మీరు వినండి. ఇప్పుడు మీకు ఒక్కసారి నేను ఆ వీడియోను మళ్ళీ వినిపిస్తాను. ఒకసారి ఆ వీడియోని ప్లే చేద్దాం. శ్రీకాంత్ ఒకసారి ఆ వీడియోని ప్లే చేద్దాం. రేపిస్ట్ గాను నేనే ఒక ఇదిలాగా ఎలా ద్రౌపది దేవి చీరలో కొట్టుకొనే ఉన్న మగవాడు ఒక్కడ బుద్ధితో చూడడం వల్ల వాళ్ళని అపహరించి వాళ్ళు చచ్చిపోయారు. కానీ 60,000 రేపులు చేసిన వాళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తిండి సినిమా చూస్తున్నారే అని అన్నాను. నన్ను యాంటీ హిందూ అని ఒకడు, అమెరికా వెళ్ళిపోయినని ఒకడు, దుబాయ్లో ఉంటానని ఒకడు, హిందూ పాస్పోర్ట్ జపాన్ అని ఒకడు, రేపులు చేశానని ఒకడు. కానీ భగవద్గీత మీద వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను. అయినా భారతీయుడిగానే ప్రపంచం చూపించాలి. భారతీయుడిగానే పుట్టాను, భారతీయుడిగానే సస్తాను. హిందువుగానే పుట్టాను, హిందువుగానే సస్తాను. వీళ్ళు వచ్చి మతం మార్చేసి ఆ తర్వాత దేశభక్తిని మార్చేసి వీళ్ళకి నచ్చినట్లు చైనా సిరీస్ అప్పుడు అలాగే చేశారు. ఇప్పుడు ఆడదాయి శ్వేత మీరు ఇలాగా మాట్లాడుతుంటే ఆడవాళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మీరే బాధపడతారు. నేను మాట దొరికింది, దానికి క్షమాపణలు అడుగుతున్నాను అన్నాను. అవన్నీ మాకు కుదరవు. కుదరకపోతే నన్నే చేయమంటావు? ఆ సీతమ్మ వాడికి తెలియదా నేనేం మాట్లాడుతున్నాను? కంఠం మీద కత్తి పెట్టిన అధర్మంగా నేను చెయ్యాను. సబ్స్క్రైబర్లని ఫాలోవర్ని దేవుడిగా పూజించే నేను ఒక దేవతని నేను ఎలారా అంటాను? ఇంకిత జ్ఞానం కొంచెమైనా ఉండాలిగా. ఒక మనిషి ఒకటి అన్నాడంటే ఎందుకు అన్నాడు, ఏమన్నాడు అని ముందు వెనకాతలు ఏం తెలుసుకోకుండా నోటికి ఏది వచ్చినట్లు అది వాగేమే. ఎవడైతే సీతమ్మని అని చెప్పి ఉల్లిపాయలకి టమాటాలకి చేశారో 2026 మార్క్ మై వర్డ్స్, రక్తం కొక్కుకొని దరిద్రంతో హాస్పిటల్లో ఉండి నన్ను గుర్తుకు తెచ్చుకుంటా. ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళందరూ అనుభవిస్తున్నారు, ఒక్క చావు చేస్తున్నారు, ఇంకా అనుభవిస్తారు, ఇంకా ఉంటుంది. చూశారు కదా నాన్వేష్ ఎవరైతే తనను సీతమ్మ వారిని నేను అన్నాను అని ముడిపెడుతున్నారో రాబోయే రోజుల్లో రక్తం కక్కుకుని ఆసుపత్రుల్లో ఉండి అన్వేషణ తలుచుకుని మరీ చచ్చిపోతారు అని శాపనార్థాలు పెడుతూ ఉన్నాడు. సో రవి గారు, సో మనం అనసూయ ఏమంది, శివాజీ ఏమన్నాడు అనే మాటల్లోకి మనం నెక్స్ట్ వెళ్దాం. కానీ అన్వేష్ మాటలను ఎలా చూడాలి, ముందన్న మాటలను ఎలా చూడాలి, ఇప్పుడు వివరణ ఇచ్చుకున్న మాటలను ఎలా చూడాలి? సో ఈయనతోని మీకు ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ తెలీదు. ఈయన ఒక వీడియో చూసి మీరు మాట్లాడుతున్నారు. 2020 ఆగస్ట్ నుంచి ఈయన నాకు తెలుసు. 2022 జూలైలో ఇలానే నాకు శాపనార్థాలు పెట్టాడు, రక్తం కక్కుని చచ్చిపోతానని. ఇప్పుడు 3 ఏళ్ల 6 నెలలైంది నేను ఇలానే ఉన్నా, చాలా బలంగా ఉన్నా. ఇంతకు ముందు మీద బలంగా ఉన్నా. ఇంతకు ముందు 186 దేశాలు తిరిగాను, ఇప్పుడు 190 తిరిగాను. సో వాడు చెప్పేవన్నీ బూటకు మాటలు, కళ్ళబుల్లి మాటలు నీకు చెప్తున్నా. రెండోది, వాడి అపాలజీ ఎవడు యాక్సెప్ట్ చేయకూడదు, ఎందుకంటే దానికి ఒక హిస్టరీ చెప్తాను. 2022 జూలైలో మా అమ్మని చాలా నీచంగా బూతులు మాట్లాడాడు, మా నాన్నని ట్రోల్ చేశాడు, నా ఫ్యామిలీని ట్రోల్ చేశాడు. 2 నెలల తర్వాత అపాలజీ చెప్పాడు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత ఏదో నేపాల్ గురించి ఇష్యూ అయినప్పుడు నా భార్యని ఊహించలేని పదజాలంతో నా యూట్యూబ్ వీడియోలో ఉంది అబ్యూస్ చేశాడు. అది అయిపోయిన నెలకి అపాలజీ చెప్పాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ఇష్యూ వచ్చినప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ మదర్ని, ఇమ్రాన్ భాయ్ వాళ్ళ మదర్ని, విఆర్ రాజా వాళ్ళ అమ్మగారిని, హర్ష సాయిని, ఇలా ఎంతో మంది ఆడవాళ్ళని అబ్యూస్ చేశాడు. ఆడవాళ్ళని అబ్యూస్ అయిపోయాక మళ్ళీ అపాలజీ చెప్పాడు. ఆఖరికి బరి తెగించి సీతామాత గురించి ఒక కర్బూజా పెట్టుకొని, దోసకాయ పెట్టుకొని చూడలేని విజువల్స్ తో మళ్ళీ సేమ్ చేసి అపాలజీ చెప్తున్నాడు. సో ఈయన రిపీట్ అఫెండర్. ఒకసారి అఫెండ్ చేసి ఒకసారి ఇప్పుడు డైరెక్ట్ గా సీతామాత మీద తప్పు మాట్లాడి సారీ చెప్తే అట్లీస్ట్ దానికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, క్రెడెన్స్ ఉంటుంది. కానీ వీడు రిపీట్ అఫెండర్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ప్లే చేసిన క్లిప్లో ఏం చెప్పాడు, నేను భారతీయుడిలాగే తిరుగుతున్నా అని. మీకెవడైనా తెలుసా 3.5 ఏళ్ళు ఇంటికి రాకుండా భారతదేశాన్ని వదిలేసి ఎవరో విజయ్ మల్లయ్య లాగా ఎక్సైల్ చేసినట్టు బయట పారిపోయి ఆఖరికి తల్లిదండ్రిని కూడా బయటికి తెప్పించుకున్నాడు మీకు తెలుసా? ఆ తర్వాత ఆయన నిన్న చేసిన స్టేట్మెంట్లు మీరు వినండి. భారతదేశానికి నేను సచ్చినా అడుగు పెట్టను, భారతదేశంలో పొల్యూషను, భారతదేశం వస్తే వీడికి పుట్టబోయే కూతుర్ని రేప్ చేసేస్తారు అని చెప్పాడు. మరి ఇలాగన్నోడు ఇప్పుడు ఎలా చెప్తున్నాడు భారతీయ పాస్పోర్ట్ అని? భారతదేశాన్ని ఇంత ఘోరంగా, సంస్కృతిని ఇంత ఘోరంగా, హిందూ సమాజాన్ని ఇంత ఘోరంగా ద్వేషించి ద్వేషించుకుంటే ఓకే, కానీ ఆ ద్వేషాన్ని స్ప్రెడ్ చేసే ఒక వెధవ మాటలు మీరు ఎలా నమ్ముతారు? సో నన్ను అడుగుతారు, అరే మరి నువ్వెందుకు వదిలేసావు అంటే, నేను నా బ్రతుకు తెరువు కోసం అమెరికా వెళ్ళిపోయాను. 30 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నా. నా మీద చాలా ఎలిగేషన్లు వేశాడు. ప్రతి సంవత్సరం నేను 4 సార్లు వస్తున్నా ఇండియా. మేము అమెరికాలో $1,00,000 సంపాదించుకొని ఇక్కడ కోట్లలో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం.
అమెరికాలోనే కొనుక్కోవచ్చు. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే మాకు భారతదేశం అంటే మమకారం ఉంది. 3.5 ఏళ్ళ నుంచి నువ్వు భారతదేశంలో బయట పాస్పోర్ట్ రెన్యూ చేసుకున్నాడువి, అమ్మల్ని అక్కల్ని అవ్వల్ని అబ్యూస్ చేసే నువ్వు అన్ని మెట్లు దాటిపోయి ఇవాళ దేవీ దేవతల్ని అబ్యూస్ చేస్తున్నావు. సో వాడి అపాలజీకి అస్సలు నమ్మకం లేదు. వాడి శాపాలు ఎవరిని అంటావు? నేనే ఇక్కడ నిల్చున్నా 3.5 ఏళ్ళ తర్వాత. ఇది సార్ నా ఆన్సర్. కాదు రవి గారు, అసలు ఓకే, మీరు చాలా విషయాలు చెప్పారు. మీ కుటుంబ సభ్యుల్ని కూడా తిట్టాడు అని. అసలు ఎందుకు మీ కుటుంబ సభ్యుల్ని తిట్టాల్సి అవసరం వచ్చింది? అసలు ఆయన మైండ్ సెట్ ఏమనిపిస్తుంది మీకు? ఆయన మెంటలీ ఫ్రస్ట్రేటెడ్ అండి. వాడికి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. వాడికి స్త్రీ అన్నా తల్లి అన్నా మరి చిన్నప్పుడు మరి వాళ్ళ అమ్మగారు ఏం చేశారో తెలియదు. యూజువల్ గా మీరు సైకలాజికల్ గా మీరు చెక్ చేస్తే ఎవరైనా పర్వర్ట్లు కంటిన్యూస్ గా ఆడవాళ్ళని అబ్యూస్ చేసే వాళ్ళకి ఏముంటదంటే వాడి కళ్ళ ముందే వాడి తల్లో అక్కో చెల్లో భార్యో ఏదైనా ఎక్స్ట్రా మెరిటల్ ఎఫర్ట్స్ చేసినప్పుడు ఇలాంటి సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. వీడికి అన్ని రకాల ఆ సింటమ్స్ అయితే ఉన్నాయి. మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఒక తల్లిని అబ్యూస్ చేస్తే ఓకే, ఒక భార్యని అబ్యూస్ చేస్తే ఓకే, ఒక కూతుర్ని అబ్యూస్ చేస్తే ఓకే. ఈ 3.5 సంవత్సరాల్లో మీకు ఒక లిస్ట్ రాసి పంపించవచ్చు ఎంత మందిని అబ్యూస్ చేశాడు. సో మెంటల్ ఇష్యూ అని నేను అనుకుంటున్నా, సైకలాజికల్ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. అంటే నా ఒపీనియన్, నేను డాక్టర్ని కాదు, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి అనలైజ్ చేసిన దాన్ని బట్టి సైకలాజికల్ ఇష్యూ అని అనుకుంటున్నా సార్. ఓకే రవి గారు, నిజంగా మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు ఆ క్షణం, ఇప్పుడు సీతమ్మ వారి గురించి హిందూ దేవతల గురించి మాట్లాడినప్పుడు అందరూ రగులుతూ ఉన్నారు, ఎందుకంటే అది అందరి భావోద్వేగం. కానీ ఆ రోజు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు మీ భావోద్వేగం ఏంటి? ఏమనిపించింది మీ మనసుకి? చాలా గౌరవం అండి. మేము ఒక చదువు లేక వెళ్ళే కదా, 3 మాస్టర్ డిగ్రీలు పెట్టుకొని అమెరికా వెళ్ళి చాలా పెద్ద జాబ్ చేసుకొని అక్కడ టాప్ 1% శాతంలోని ఇన్కమ్ తెచ్చుకొని ఒక గ్రేట్ లైఫ్ లీడ్ చేస్తూ భారతదేశానికి పదే వస్తూ సనాతన ధర్మాన్ని వదులుకోకుండా, మా హిందూ ధార్మిక లైఫ్ ని వదులుకోకుండా వచ్చిన ప్రతిసారి నేను కామాఖ్య 3 సార్లు వెళ్ళాను, బగలాముఖి వెళ్ళాను. మీరు నల్లు మూల అన్నిటి దగ్గరికి వెళ్ళి సనాతన ధర్మం స్ప్రెడ్ చేస్తే ఇలాంటి చీడ పురుగు హిందూ అని చెప్పుకొని ఆడవాళ్ళని చాలా ఘోరాతి ఘోరంగా అబ్యూస్ చేసి అమ్మల్ని అక్కల్ని అవల్ని వినలేని పదజాలంతో మర్మాంగాల గురించి మాట్లాడుతూ ప్రస్తావిస్తూ బయట ఈడు భారతీయుడు, భారతీయ కల్చర్ స్ప్రెడ్ చేస్తున్నాడు. ఒక్కసారి ఆడ వీడియోలు చూడండి. రవి గారు, కరాటే కళ్యాణి మనకు అందుబాటులో ఉన్నారు. ఎప్పుడైతే నిజానికి ఈ విషయం వచ్చిందో, నాన్ వెజ్ హిందూ దేవతల గురించి మాట్లాడినప్పుడు కరాటే కళ్యాణి రియాక్ట్ అయ్యారు. అలాగే సభ్యత అసభ్యత గురించి చర్చ జరుగుతూ ఉన్నప్పుడు కూడా, శివాజీ మాటలను వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా కరాటే కళ్యాణి వచ్చి అవును సభ్యత అసభ్యత స్వేచ్ఛకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ఎవరు క్రాస్ చేయకూడదు అంటూ కరాటే కళ్యాణి మొదటి నుంచి కూడా ఆమె వాయిస్ వినిపిస్తున్నారు. ఇప్పుడు కరాటే కళ్యాణి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్ గారు నమస్తే. నమస్తే అండి. కళ్యాణ్ గారు, ఇప్పుడు ఓకే, మనం నెక్స్ట్ శివాజీ మాటల్ని అనసూయ మాటల్ని ఒకసారి మళ్ళీ కోట్ చేసుకుందాం. కానీ మధ్యలో వచ్చినటువంటి నాన్ వెజ్ పైన మొత్తం జనాగ్రహం వ్యక్తమవుతుంది. సుమారు 15 లక్షల మంది ఆయన అన్ని ఛానల్స్ నుంచి కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకసారి నేను మీకు ఇందులో కమెంట్స్ కూడా మీకు చదివి వినిపిస్తాను. మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు, వీడు సారీ కూడా ఫీల్ అయ్యి చెప్పడం లేదు, లాస్ట్లో ఇంకా శాపనార్థాలు పెడుతూ ఉన్నాడు. సారీ వీడు అని నేను అనట్లేదు, వాళ్ళు అంటూ ఉన్నారు, శాపనార్థాలు పెడుతున్నారు అలా. సో వీడియో అనే పదం దగ్గర ఇతను అనే పదాన్ని వాడుతున్నాను నేను, ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి. అలా ఇతన్ని ఇంకెప్పుడు క్షమించం అని అంటున్నారు, క్షమించొద్దు అని. ఎస్ అన్సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నారు. ఇండియాకు రానివ్వద్దు అని అంటున్నారు. కొంతమంది ఇండియాకి రప్పించండి, ఇక్కడ కేసులు బుక్ చేశాం కదా అని అంటున్నారు. అతను చీర గురించి మాట్లాడితే ప్రాబ్లం ఉండేది కాదు, కానీ దేవతలను, మతాన్ని, దేశాన్ని కూడా తిట్టాడు, అది జనాలకు కోపము అని. అసలు నాన్ వెజ్ మాట్లాడిన తీరు ఒకటైతే, ఆయన పుచ్చకాయని ఇంకో దోసకాయని తీసుకొచ్చి చెప్పడం అనేది మహాజుగుప్సాకరంగా ఉంది. పైగా ఇంకోటి ఏమన్నాడు, అమ్మాయిలు మీరు గుడ్డలిప్పుకుని తిరగండి, ఎవడైనా వస్తే కోసేస్తాను అని అన్నాడు. దీని మీద తెలుగు రాష్ట్రాల ప్రజలు రగిలిపోతున్నారు. ఒక మహిళగా మీరు చెప్పండి, అతను హిందూ దేవతల్ని, మహిళని అవమానించాడా లేదా? మీరు అనలేకపోతున్నారు, ఇబ్బందిగా ఉన్నారేమో కానీ అలాంటి వెధవ గురించి వెధవనే మాట్లాడాలండి. మీరు అతను ఇతను అనుకుంటున్నారు, మేమైతే అనము. ఎందుకంటే వాడు వెధవన్నారు, వెధవ కూడా కాదు, వెధవన్నారు వెధవాడు. వాడు ఎట్లాంటి కుసంస్కారి అంటే, ఒక పుచ్చకాయ గురించి మీరు చెప్పారు, అదంతా చెప్పే విధానం వాడు ఎందుకు చెప్తున్నాడు అంటే, వాడు అసలు వాడు చేసే అంటే మామూలుగా చెప్పాలి అంటే వాడు బిజినెస్ చేస్తున్నాడు.
హిందూ అంటే హిందువుల పైన పక్కన పెడితే ముందు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు 2.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని సంపాదించింది బూతులు మాట్లాడి మాత్రమే. ఈ బూతులకి అట్రాక్ట్ అయిన బూతు ప్రజలు కొంతమంది వెళ్ళిపోయారు. మంచి వాళ్ళు అయ్యో ఏదో కామెడీగా ఉంది కదా అని వెళ్ళుంటారు. సరే వాళ్ళందరూ ఎందుకు అయ్యారో నాకు తెలియదు, కానీ వీడైతే మాత్రం ఒక బూతు వెధవ. ఆ వెధవతోని నిజంగా మనం ఇంతసేపు డిస్కషన్ చేసుకోవాల్సి వస్తున్నందుకు మన కర్మగా భావిస్తూ వాడికి గట్టిగా సమాధానం చెప్పకపోతే బాగుండదు కాబట్టి చెప్తున్నానండి. వీడిపైన నేను కేసు పెట్టాను, చాలా డీటెయిల్డ్ కేసు పెట్టాను. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ మీకు తెలుగు వాళ్ళు గాని అలాగే హిందువులుగా మీరు బ్రతికుంటే మీకు సిగ్గు శర ఉంటే వాడిని అన్సబ్స్క్రైబ్ చేయండి, డైరెక్ట్ గా చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి వెధవుల వల్ల 14 ఏళ్ల పిల్లలు పాడైపోతున్నారు. 14 ఏళ్ల పిల్లలు వీడు బూతులు వింటూ వీడు చెప్తున్న మాటలు వింటూ పాడైపోతున్నారు. అంతేకాకుండా అలాగే ఒక 14 ఏళ్ల అమ్మాయిని నేను అనుభవించాను, 1000 రూపాయలు ఇచ్చాను. వాడు ఒక వీడియో చేశాడు, ఇంకా వీడియో ఉంది. వెధవన్నారు వెధవ కాకపోతే అలాంటి వీడియోలు పెడతాడా? పిల్లల్ని చెడగొట్టే పనులు, అందులోనూ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ సీతామాత ద్రౌపది మాతకి రేప్ జరిగింది అంటాడు. హిందువులందరూ కూడా రేపిస్టులు అంటాడు. భారతీయులందరూ దరిద్రులు అంటాడు. ఎన్ని రకాలు. ఒరే వెధవ, ముష్టి వేస్తున్నామని చెప్పానన్నా నేను. మనం చేసే ఒక్కొక్క లైక్ పైన వాడు డబ్బులు సంపాదిస్తూ నేను ట్యాక్స్ పేయర్ అంటాడు. ఎలా ట్యాక్స్ పేయర్ రా నువ్వు? ఎక్కడ ట్యాక్స్ పేయర్ రా నువ్వు? ఎందుకు ట్యాక్స్ కడుతున్నావురా? నువ్వు సంపాదించుకున్న డబ్బులకి ట్యాక్స్ కడుతున్నావు. నువ్వు మా ఇండియన్ గవర్నమెంట్ కి ఇవ్వట్లేదు, నిన్ను ఇండియన్ గా మేము గుర్తించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు భారతీయుడిగా మాట్లాడితే భారతదేశాన్ని నా మాతృభూమి అనేవాడు ఎవ్వరు కూడా అలా మాట్లాడు. నువ్వు వెధవ్వే రోగువు కాబట్టి ఇట్లా మాట్లాడు. కన్ఫామ్ గా చెప్తున్నా, వీడికి మాత్రం భారతీయుల పట్ల ఈ మాత్రం కూడా నా సహోదరులనే ఫీలింగ్ లేదు. నేను ఇక్కడికి రాను, ఇండియాకే రానని. కానీ వాడిని రప్పించాలండి, వాడిని ఇండియాలో జైల్లో కూర్చోబెట్టాలి, చిప్పకూడు తినిపించాలి, ఖచ్చితంగా చెర్లపల్లి జైల్లో వాడు కూర్చోవాలి. హిందువులకి భారతీయులకి మోకాళ్ళ పైన నిలబడి క్షమాపణ చెప్పి అందరూ అన్సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత రూపాయి కూడా రాలేకపోతే ఆ రోజు భారతదేశం పవర్, హిందువుల పవర్ తెలియాలి. ఆడపిల్లల ఉసురు ఎలా ఉంటుందో తెలియదు. వీడి శాపనార్థాలు పెట్టేదేంటండి? వాడు వెధవ, వాడి శాపనార్థాలు ఎవరికి తగులుతాయండి? ఇందాక రవి గారు చెప్పినట్టు వాడి శాపనార్థాలు ఏం పనిచేయవు. వాడి కాదు, ఇప్పుడు పెడుతున్న ప్రతి ఒక్క హిందూ శాపనార్థం, ప్రతి ఒక్క భారతీయుడి శాపనార్థం, ప్రతి ఆడపిల్ల శాపనార్థం వాడికి తగిలింది కాబట్టి ఇప్పుడు వాడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యధులు మాత్రం ఊరుకోకూడదండి. సీతాదేవుని అన్నాడు కాబట్టి ఆ శాపమే తగిలి అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది అని మరికొంతమంది